అరౌండ్ 9th తేదీన మనకి ఇన్సిడెంట్స్ నోటీస్గా వచ్చింది. ఏంటంటే ఒక చిన్న 15 సెకండ్ వీడియో, ఇన్స్టాగ్రామ్ రీల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో అలాంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఒక వీడియో చేసి కొంతమంది అప్లోడ్ చేశారు. అంటే ఒక పర్సన్ లవ్లీ సాయి గణేష్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి మన ఐజీజెడ్పీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని ట్యాగ్ చేశారు. సో అప్పుడు మన నోటీస్కి వచ్చింది ఇది. సో దాంట్లో ఏంటంటే ఒక 5 బాయ్స్ అన్నమాట, వాళ్ళు ఎంటర్ అయ్యారు. వైల్డ్ బోర్ ఎన్క్లోజర్ ఉంది కదా మన హర్బీవోర్ సెక్షన్లో, అక్కడ వాళ్ళు జంప్ చేసుకొని దాంట్లో ఎంటర్ అయ్యారు. అండ్ దే స్టార్టెడ్ టీజింగ్ ద యానిమల్, అంటే దాన్ని డిస్టర్బ్ చేసుకొని టీజ్ చేశారు. మళ్ళీ యానిమల్ కూడా వెనక్కి దాన్ని బాయ్స్ వెనకాల వచ్చింది. ఐ థింక్ 3 మెంబర్స్ ఎంటర్ చేశారు అండ్ మిగతా మెంబర్స్ బయట నుంచి చూశారు. సో దాన్ని బట్టి ఈ వీడియో బట్టి వీ హ్యావ్ బుక్డ్ ద కేస్ యూడిఓఆర్, అప్పటికి అన్ఐడెంటిఫైడ్ ఒఫెన్స్ కేస్ WPA వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 38J సెక్షన్ ఉంటుంది. దాంట్లో మనకి టీజింగ్ ఆఫ్ యానిమల్స్ ఇన్ జూ సంబంధించి ఆ సెక్షన్. సో ఆ సెక్షన్ నుంచి మనం కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ సిన్స్ ఇది అంటే అప్పటికి ప్రొఫైల్ అంతా సీక్రెట్ చేశారు, ప్రైవేట్ చేశారు. సో మనకి ఎవరు ఏంటనేది మామూలుగా తెలియలేదు కాబట్టి సో వీ హ్యావ్ ఫైల్డ్ అ కంప్లైంట్ విత్ పోలీస్, ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఫైల్ చేశాము టు ఐడెంటిఫై ద అఫెండర్స్. అండ్ ఫర్దర్ నేను కూడా పర్సనల్గా డీసీపీ గారితో మాట్లాడి ఈ అంతా కేసు పర్స్యూ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద ఎంక్వైరీ. అండ్ మొన్న రాత్రి వీళ్ళు దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద అఫెండర్స్ అండ్ యెస్టర్డే దే హ్యావ్ అరెస్టెడ్ దెమ్. సో వాళ్ళకి అరెస్ట్ చేశారు. ఒక 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు లక్ష్మణ్ రావు 19 years old, సంపత్ సాయి 19 years old, జస్వంత్ సాయి 21 years old, సాయి గణేష్ 19 years old, దిలీప్ కుమార్ 19 years old. సో వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు కూడా కేసు బుక్ చేసుకున్నారు, మేబీ ప్రివెన్షన్ ఆఫ్ క్వాలిటీ కానీ ఆ డీటెయిల్స్ ఇంకా నాకు రాలేదు. సో ఆ కేసు బుక్ చేసుకున్నారు. అండ్ సిన్స్ ఇప్పుడు అఫెండర్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు కాబట్టి మనం కూడా మన కేసుకి ఇంతకుముందు ఉన్న యూడిఓఆర్ కేసుకి ఇంకా ఐడెంటిఫైడే కాబట్టి ఓఆర్ కేసులో కన్వర్ట్ చేసుకొని కోర్టులో ఫర్దర్ కేస్ ప్రొసీడింగ్స్ అంతా ప్రొడ్యూస్ చేస్తాం. సో ఫర్దర్ యాక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది. సో బేసికల్గా ఏ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలాంటి అంటే ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా రికార్డ్ అయింది. తెలిసింది ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, ఈ యాక్ట్ చేయడం అంటే జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు ఇట్ ఈస్ అంటే లైక్ అ నాన్ సెన్స్ యాక్టివిటీ. మన లైఫ్ డేంజర్లో, ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోపోయినా ఆ యానిమల్ దాన్ని సివియర్గా అటాక్ చేసి ఉంటే ఒకవేళ ఇట్ ఈస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ అనమాట. సో వైల్డ్ బోర్కి నేనే జూలో తిరుగుతుంటే రౌండ్లో ఉంటే వైల్డ్ బోర్ కనిపిస్తే మాకు భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ యానిమల్కి మనం ప్రిడిక్ట్ చేయలేము. ఏ యానిమల్ అయినా సరే, అది జింక అయినా సరే, వైల్డ్ బోర్ అయినా సరే, టైగర్ అయినా సరే. సో మన బిహేవియర్ కరెక్ట్గా ఉండాలని వెన్ వీఆర్ కమింగ్ టు ద జూ అంటే మనం పబ్లిక్కి ఎందుకు ఓపెన్ చేసి పెట్టామంటే అవగాహన కోసం, ఎడ్యుకేషన్ కోసం. దట్ డజంట్ మీన్ దట్ మనం ఇక్కడ వచ్చి టికెట్ కొనేసి లోపల వచ్చి మన ఫ్యూచర్ పాడు చేయడానికి, మన లైఫ్కి థ్రెట్లో తీసుకురావడానికి లోపల ఫన్ కోసం ఏదో నాన్సెన్స్ యాక్టివిటీ చేయడం. మళ్ళీ ఈ సోషల్ మీడియా దీని మీద ఇంకా లైక్స్ కోసం ఆ సోషల్ మీడియాలో రీళ్ళు పెట్టడం, సమ్ మ్యూజిక్ పెట్టేసి అలా చేయడం అంటే చిన్న చిన్న యాక్టివిటీ, కానీ మన లైఫ్ అంతా దీనివల్ల పాడైపోతుంది. సో ఇట్స్ అ మెసేజ్ ఫ్రమ్ ద జూ అడ్మినిస్ట్రేషన్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ ద లోకల్ ఎవరెవరైతే వస్తున్నారో, ఎస్పెషలీ యూత్కి, ఇలాంటి నాన్ సెన్స్ యాక్టివిటీస్ చేయడం వల్ల మీ ఫ్యూచర్ అంతా పాడైపోతుంది. సో కైండ్లీ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ ద జూ. అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్స్ అ 625 acres ల్యాండ్. ఇప్పుడు ప్రతి 100 మీటర్ మీద మనకి ఒక్కొక్క ఎన్క్లోజర్ ఉంటుంది. ప్రతి ఎన్క్లోజర్లో ఒక కీపర్ చాలా పనులు చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద కీపర్ ఆల్సో 24/7 ఆయన అక్కడే ఉండి విజిటర్స్ వస్తున్నారు అలా చూసి ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా చూడలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా పనులు ఉంటాయి, లోపల కూడా క్లీనింగ్ చేయాల్సింది ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చి విజిటర్స్తో కూడా సో విదిన్ ద గ్యాప్స్ దే మెయింటైన్ ద మానిటరింగ్. బట్ ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జస్ట్ 5 సెకండ్ 10 and 15 second వీడియో కదా, 15 second వీడియోలో చేయడంలో ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ అ బిగ్ నాన్ సెన్స్ ఫర్ అస్. సో బట్ ఆ నాన్ సెన్స్ అనేది వీళ్ళ లైఫ్ థ్రెటనింగ్ ప్లస్ ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వాళ్ళకి కేసు బుక్ అయింది ఈ ఏజ్లో. ఇమాజిన్ 19-20 years ఏజ్ ఏమి ఉంటుంది. ఇప్పటికీ ఒక క్రిమినల్ కేసు పోలీస్ ద్వారా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా బుక్ అవ్వడం
ఇట్స్ అ వెరీ షేమ్ఫుల్ యాక్ట్. సో దట్ ఈస్ ఆల్ ద మెసేజ్ ఫ్రమ్ మై సైడ్, అంటే ఫ్రమ్ ద జూ అడ్మినిస్ట్రేషన్, దట్ మనకి ఇలా డిస్కరేజ్ చేయాలి ఇలా అంటే, అండ్ రెస్పెక్ట్ ద వైల్డ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫన్. పనిష్మెంట్ 6 months మినిమం, 6 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఆర్ ఫైన్ టు 2,000 rupees. అంటే యాక్చువల్లీ ఇలాంటి యాక్ట్లో మనము హంటింగ్ సెక్షన్ కూడా పెట్టచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ హంటింగ్ సెక్షన్ 9 కూడా పెట్టచ్చు. బట్ అబ్బాయిలను చూసి మనం కూడా కొద్దిగా అలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని. ద కేస్ కెన్ గో అప్ టు 3 to 7 years ఆల్సో పనిష్మెంట్, అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎవరికి? దీనికి అంటే అబ్బాయిలకి నేను ఇంకా చూడలేదు, ఇంజరీస్ ఏం లేవు వాళ్ళకి. 3 to 7 years. దిస్ వన్ నాన్ బెయిలబుల్. ఇది 6 months బెయిలబుల్. అంటే మన నోటీస్లో వచ్చింది ఏం లేదు అసలు ఇలాంటిది. ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనకి తెలిసింది కదా. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీని గురించి తెలుసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఎవరు గెస్ట్ వచ్చారనుకోండి, మనమే పిలిచాము, కానీ మన ఒక గార్డెన్ ఉంది, గార్డెన్లో మనకి కొన్ని పువ్వులు ఉన్నాయి, దాని మీద కాలు పెట్టద్దు అని చెప్పి ఉంటాం, కానీ వాళ్ళు కాలు పెట్టేసి వెళ్ళిపోతారు. మనం ఎలా చెక్ చేయగలుగుతాం? అది మన పాసిబిలిటీ కాదు కదా. ఇప్పుడు జూ ఎంత పెద్దది ఉంటుందంటే, జరిగి ఉంటే జరగలేదంటే అది కన్ఫామ్గా ఎవరు చెప్పలేరు. బట్ నోటీస్లో అయితే సెక్యూరిటీ పర్సన్ ఉంటారు, మొత్తం ఆ రోడ్ మీద తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ ఎన్క్లోజర్ ఏంటంటే కొద్దిగా రోడ్ నుంచి కొద్దిగా లోపలికి ఉంది, టాయిలెట్ ఉంది, దాని వెనకాల కొద్దిగా ఉంది, అండ్ అక్కడ మంచి బికాజ్ ఇక్కడ చాలా వెజిటేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కన్సీల్డ్ ఉంది. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ సెక్యూరిటీ పర్సన్ అక్కడ నుంచి అక్కడికి తిరుగుతుంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ప్రతి 100 meter మీద మనకి ఎన్క్లోజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎన్క్లోజర్స్లో ఎవరైనా దిగిపోయారంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ పర్సనల్ కూడా ఇప్పుడు మనం ప్రతి 100 meter మీద సెక్యూరిటీ అయితే పెట్టలేం. దట్ ఈస్ నాట్ కూడా తక్కువ ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతి కరెక్టే యానిమల్ కీపర్స్ కూడా మనకి తక్కువ ఉన్నారు డెఫినెట్లీ. బట్ దాంట్లో కూడా ఇప్పుడు ప్రతి ఎన్క్లోజర్లో కూడా ఒక యానిమల్ కీపర్ ఉంటారు. అయినా సరే ఆయన నైట్ హౌస్ లోపల క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ 5 to 6 times ఆయన డైలీగా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యానిమల్స్ని టైం టు టైం ఫుడ్ పెట్టాలి. ఇంకా వేరే పనులు ఉంటాయి, డిస్ఇన్ఫెక్షన్ చేయాలి, ఇంకా మేబీ ట్రీట్మెంట్ ఏదైనా యానిమల్కి ఉంటే అది చేయాలి. సో అట్ ద సేమ్ టైం అది డేక్రాల్ కూడా చూడాలి. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక ఎన్క్లోజర్కి కూడా మనము 4-5 పెట్టలేము కదా, అది కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక్కరు ఉన్నారంటే ఆయన నైట్ హౌస్ కూడా చూడాలి, డేక్రాల్ కూడా చూడాలి. సో అది సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు 24/7 లేకపోతే విజిటింగ్ అవర్స్లో ఒక పర్సన్ లైక్ మెయిన్లీ టైగర్ ఉన్నారు, స్లాత్ బియర్ ఎన్క్లోజర్ ఉంది, అలాంటి ఎన్క్లోజర్స్ దగ్గర మనం ఎక్కువగా ప్రతి ఒక్క మూమెంట్ మీద ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, కీపర్ కూడా ఉంటారు. సో అలాంటి అంటే కొద్దిగా డేంజరస్ యానిమల్స్ ఉన్న చోట దిగారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూడా కొద్దిగా ఇట్ ఈస్ లో లైన్. ఇవన్నీ ఎన్క్లోజర్స్ కొద్దిగా లో లైన్ అండ్ ఈజీ టు యాక్సెస్ అనమాట. సో సీసీ ఆ పర్టికులర్ లొకేషన్లో లేదు, బట్ మెయిన్ గేట్ అన్ని లొకేషన్స్లో ఉన్నాయి. డెఫినెట్లీ సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా మనం నోటీస్ పెట్టాము ఆల్రెడీ. అండ్ వాళ్ళకి కూడా ఏం చేసామంటే, ఇప్పుడు హర్బీవోర్ సెక్షన్లో డే టైంలో మనకి ఒక్క పర్సన్ తిరుగుతుందంటే ఇంకా అడిషనల్గా కూడా పెట్టమని చెప్పాము. టోటల్ అంటే డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటారండి. ఇప్పుడు నంబర్ చూడాలి, ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్స్కి మనం 3 shifts ఉంటారు అండి. 27 ఐ థింక్ డే టైంలో ఉంటారు, ఇంకా మిగతా నైట్ షిఫ్ట్. ఇప్పుడు BCA షిఫ్ట్ ఉంటుంది. ఏ షిఫ్ట్ అంటే మనకి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. మళ్ళీ ఒక జనరల్ షిఫ్ట్ ఉంటుంది డే 9 to 5 విజిటింగ్ అవర్లో. అది డిఫరెంట్ ఉంటారు. మళ్ళీ రాత్రి నుంచి 5 నుంచి 12 వరకు, మళ్ళీ 12 నుంచి అలా. సో డిఫరెంట్ లేదు సెక్యూరిటీ ఏం తగ్గలేదు. సెక్యూరిటీ ఇన్ఫ్యాక్ట్ పెంచాం లాస్ట్ ఇయర్ నుంచి మనం ఇప్పటికి పెంచాం. నేను నంబర్ చెప్తాను, గుర్తుందా? చూసుకోవాలి. ఇంతకుముందు 36 ఉండేవారు, మనం లాస్ట్ ఇయర్ నుంచి వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ 42.
ఇన్సిడెంట్స్ జరిగింది అని నిన్న దీంట్లో తెలిసింది. ఎనీవేస్ పోలీస్ నుంచి రిపోర్ట్ వస్తుంది, మనకి అప్పుడు తెలుస్తుంది. ఎడ్యుకేషన్ ఆఫీసర్ చూశారు మన జూ, ఎందుకంటే మన ప్రొఫైల్కి వాళ్ళు ట్యాగ్ చేశారు. వాళ్ళంటే అదే లైక్ తీసుకురావడం అంటే కొద్దిగా దాంట్లో అదే స్టూపిడిటీ అనమాట. ఒకటి చేశారు, దాని మీద మళ్ళీ మనకి ట్యాగ్ చేశారు తెలిసిందని. సో అలా ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా అంటే యాజ్ ఆల్రెడీ టోల్డ్, ఇప్పుడు మన కీపర్స్కి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు లోపల ఉన్నారనుకోండి, ఏదైనా పని చేసుకుంటున్నారు, అక్కడ పక్కా ఉన్న వాళ్ళ కీపర్కి కానీ సెక్యూరిటీ గార్డ్కి కానీ చెప్పి వెళ్ళాలి. సో దట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఒకటి. హర్బీవోర్ సెక్షన్లో అలాగే మిగతా ఎన్క్లోజర్స్ అయితే మనకి ప్రతి చోట ఎక్కడెక్కడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి అలాంటి ఉంది అంటే సారీ వాట్ డూ మీన్ బై దాట్? ద సెక్యూరిటీ గార్డ్ ఆర్ పక్కా ఉన్న వాళ్ళు కీపర్కి చెప్పాలి. సో దాట్ వీళ్ళు విజిలెన్స్ పెట్టుకుంటారు అక్కడ. అది చెప్పాను. సీసీటీవీ కెమెరాస్ ఆల్రెడీ మనం పెంచుతున్నాము, ప్రతి ఎన్క్లోజర్లో మనం పెడుతున్నాము. అండ్ విజిటర్ ఏరియాస్లో కూడా పెడుతున్నాము. ఆల్రెడీ ఉన్నాయి కూడా. మెయిన్ గేట్ మెయిన్ లొకేషన్స్ మీద మనకి ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. యానిమల్ ఎన్క్లోజర్స్లో కూడా ఉన్నాయి. లెట్ మీ కంప్లీట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం పెంచుతాము. అండ్ కొన్ని ఇలా అంటే ఎన్క్లోజర్స్, ఇప్పుడు ఇవి చాలా పాత ఎన్క్లోజర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే హైట్ తక్కువ ఉంది. అండ్ ఏమవుతుంది అంటే ఎక్కువ సిల్టేషన్ అయిపోతుంది. మనకి ఏంటంటే మోట్ ఉంటుంది, అక్కడ సిల్టేషన్ అయిపోతుంది. ఆ డీసిల్టేషన్ చేసేస్తే మనకి కొద్దిగా హైట్ మళ్ళీ పెరుగుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ హైట్ కూడా యానిమల్ ఎన్క్లోజర్స్ది ఎక్కడెక్కడ వీలు ఉంటే రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా పెంచుతున్నాము. అండ్ ఆ ఏరియాకి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆల్రెడీ ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టాము దాని వెనకాల. ఎందుకంటే అక్కడ సర్వీస్ రోడ్ ఉంది, కొంతమంది అటుపక్క వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఎంత చెప్పినా సరే, అంటే సెక్యూరిటీ గార్డ్ అటుపక్క తిప్పారంటే వాళ్ళు కొంతమంది అక్కడ వెళ్ళిపోతారు. సో అక్కడ ఒకటి చెక్ పోస్ట్ పెట్టాము. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సినవి. మిగతా ఆఫ్ కోర్స్ స్టేట్కి మనం గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించేస్తాము స్టాఫ్ ఇంక్రీజ్ కోసం. అది కూడా ఆల్రెడీ అంటే ప్రాసెస్లో ఉన్నాయి. సో ఇంకా దాన్ని బట్టి ఇదే. ఇప్పుడు జూ కూడా డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పార్టే. సో ట్రాన్స్ఫర్స్ అయితే అవుతాయి. అది జనరల్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక వెళ్ళిపోయే వాళ్ళు ఆల్రెడీ 5 years దాటేసి చేసి వెళ్ళారు. సో ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ 5 years. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎవ్రీ పర్సన్, ఇప్పుడు నేను ఒక 5 years స్పెండ్ చేశాను అనుకోండి, బట్ నాకు కూడా ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా డిపార్ట్మెంట్లో. సో వాళ్ళు కూడా అలా ఆసక్తి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటారంటే వీ కెన్ ఆల్వేస్ ప్రపోజ్ స్పెషల్, బట్ దానికోసం కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే దీస్ ఆర్ స్పెషల్ కేసెస్. అలాంటి జనరల్ ట్రాన్స్ఫర్స్లో అందరికీ ట్రాన్స్ఫర్ అవుతాయి, బికాస్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో అందరికీ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎందుకు స్పెషల్ కేసుగా కన్సిడర్ చేద్దాం. సో బట్ కొన్ని కేసెస్ ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మింగ్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే, లేకపోతే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసి ఉంటే, అప్పుడు అలాంటి కేసెస్లో మనం గవర్నమెంట్కి అలాంటి ప్రపోజల్స్ పంపించేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మీకు కన్ఫర్మ్ చెప్పలేను దట్ ఆ టైంకి కీపర్ ఎక్కడ ఉన్నా. సో వీ విల్ ఆల్సో డూ ఎంక్వైరీ ఇన్ ఆర్ జూ. ఇప్పుడు నిన్న తెలిసింది కదా దట్ ఈ డేట్న ఇన్సిడెంట్స్ జరిగింది, టైం అంతా. ఇప్పుడు నాకు పోలీస్ దగ్గర నుంచి కూడా ఇంకా రిపోర్ట్ రాలేదు. సో ఆఫ్టర్ రిపోర్ట్ కమ్స్, ఏ టైంకి జరిగింది ఏంటి దాన్ని బట్టి మనం అంతా డీటెయిల్కి వెళ్దాం. సో కీపర్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నారు ఏంటి అని. అది మీ కాల్కి తగిలింది అనుకోండి, యూ కెనాట్ వాక్ ఫర్ లైఫ్. అదే యూ కెనాట్ వాక్ ఫర్ లైఫ్. అది ఒకసారి తగిలిందంటే లెగ్కి, అంతే. అలా ఉంది పరిస్థితి. అవునా? దానికి కూడా ఏదో ప్రూఫ్ ఉందా మనకి? ఫైనల్గా ఈ ఇష్యూలో చెప్పింది ఏంటంటే, జూ తరఫు నుంచి మనము అఫెండర్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ జూ అడ్మినిస్ట్రేషన్గా కూడా లోపల ఎంక్వైరీ డీటెయిల్గా చేస్తాము. బట్ పబ్లిక్కి ఇచ్చేది మెసేజ్ ఏంటంటే, వీ షుడ్ రెస్పెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఓన్ లైఫ్. అంటే మనము జూకి వచ్చామంటే జస్ట్ ఇట్ ఈస్ పిక్నిక్ అనుకోవచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ బీ అ పిక్నిక్ విచ్ టేక్స్ అవే యువర్ లైఫ్. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద మనం యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద. సో డెఫినెట్లీ దేర్
ఫ్యూచర్ గెట్స్ అఫెక్టెడ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. ప్లస్ ఇలాంటి కేసులో ఏదైనా ఇంజరీ అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు ఏంటి. సో అలాంటి మనం కొద్దిగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తేనే జూ లాంటి ప్లేసెస్ పబ్లిక్కి ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా విజిటర్ ఎమ్యూనిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటే మనం కూడా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఇలాంటి విజిటర్స్కి కూడా ఇబ్బంది.